జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంత్యైవ యంత్రితాః హరంతి బలిమాయత్తాః తస్మై ముఖ్యాయ తే నమః. నీ వేదరూపమగు వాక్కు జనులను త్రాడు ఎద్దులను వలె ధర్మాధర్మములకు బద్ధులను చేసి నియంత్రించున్నది. జనులు నీకు అధీనులై సావధాన మనస్కులై నీకు పూజాధికమును సమర్పించున్నారు. నీవు ప్రాణులో ముఖ్య ప్రాణము రూపములో ఉన్నావు. నీకు నమస్కారము. 3rd Canto 15th Chapter 8th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపికలో 7వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితం పాడ్కాస్ట్లో భగవంతుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని ఏ రకంగా ప్రారంభిస్తాడు అనే విషయంలో మనము సాత్వ అహంకారము గురించి తెలుసుకున్నాము. ఇంకా ముందు తామస అహంకారము, రాజస అహంకారం గురించి తెలుసుకోవాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి ఒకసారి వెళ్ళి 6వ పాడ్కాస్ట్ను విని తర్వాత ఇది వింటే బాగా అర్థమవుతుంది. తామసహంకారమునకు భూతాది అని పేరు. ఇది మార్పు చెంది శబ్దమును పుట్టించి దాని ద్వారా ఆకాశమును పుట్టించును. అందుచేత ఇది శబ్దము గుణముగా కలది. ఆకాశము యొక్క సూక్ష్మరూపము అనగా దానిని ఇతరమైన వాటి నుండి వేరు చేసి చూపెడి అసాధారణ ధర్మమగు శబ్దము భూతాది నుండి వెలువడినది. ఈ శబ్దమే శాస్త్రరూపముగా వచ్చినది. అది ఏ ద్రష్ట దృశ్యము అను భేదమును ఎరుంగ చేయునది. ఇట్లు ఆకాశమనడి భూతము తామసహంకారము నుండి బయలువడిన తరువాత అది రూపాంతరము చెంది స్పర్శ అను గుణము గల వాయువు అయినది. దీని అసాధారణ ధర్మము స్పర్శ. కానీ దీనికి ఆకాశము కారణము కనుక దాని ధర్మముగు శబ్దము కూడా వాయువునందుండును. ఈ వాయువే ఒక అవస్థను పొంది ప్రాణము అనబడును. ఓజస్సు, సహస్సు, బలము అనవి కూడా ఈ వాయు యొక్క ధర్మములే. శరీరము ఇంద్రియములు ప్రవర్తించినట్లు చేయు శక్తి ఓజస్సు. ఇది వాయువు వలనే కలుగును. వేగము సహస్సు అనబడును. వేగము కూడా వాయువు వలనే కలుగును. బలము అనగా సామర్థ్యము కూడా వాయువు చేతనే కలుగును. ఇంద్రియములు ప్రవర్తించు సామర్థ్యము ఓజస్సు, మనస్సు యొక్క సామర్థ్యము సహస్సు, శరీరం యొక్క సామర్థ్యము బలము. ఈ మూడింటినీ కలిగించున్నది వాయువు. తామసాహంకారము నుండి శబ్దగుణము కల ఆకాశము, స్పర్శగుణము కల వాయువు వెలువడిన తరువాత కాలము జీవుని కర్మ అనువాని వలన ఈ వాయువు కూడా మార్పు చెందును. దాని నుండి రూపము గల తేజస్సు బయలువెడలును. వెనుకటి 2 భూతముల యొక్క శబ్దము స్పర్శ కూడా ఈ తేజస్సునందుండును. తేజస్సు మార్పు చెందుట వలన రసము అణుగుణము కల జలము ఆవిర్భవించును. వెనుకటి భూతములు దీనికి కారణమగును కనుక ఆకాశమందలి శబ్దము, వాయువునందలి స్పర్శ, తేజస్సునందలి రూపము కూడా రసముతో పాటు జలమునందుండును. ఈ జలము మార్పు చెంది గంధము అను గుణము గల భూమి అయ్యెను. భూమిని విశేషమందురు. వెనుకటి భూతముల యొక్క సంబంధం వలన శబ్దము, స్పర్శ, రూపము, రసము కూడా గంధముతో పాటు భూమియందుండును. భూమి యొక్క ప్రత్యేక ధర్మము గంధము. ఇట్లు తామసము భూతాది అనడి అహంకారము నుండి ఆయా ధర్మములతో కూడిన పంచమహాభూతములు ఏర్పడినవి. అహంకారములలో సత్వగుణము ప్రధానముగా గల అహంకారము వైకారికము అనబడును. దానినే సాత్వికాహంకారమందురు. ఈ అహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అనునవి బయలువడలెను. ఇంద్రియములకు మనస్సుకు అధిష్టాన దేవతలుందురు. ఆ దేవతలు కూడా ఈ అహంకారము నుండి వెలువడిన వారే. చెవి, చర్మము, కన్ను,
ఘ్రాణము అంటే ముక్కు, నాలుక అనునవి జ్ఞానేంద్రియములు. వీనికి వరుసగా దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలను వారు అధిష్టాన దేవతలు. వాక్ నోరు మాటాడునది, పాణి చేయి, పాదము కాలు, పాయు మలద్వారము, ఉపస్థ మూత్రద్వారము అనునవి 5 కర్మేంద్రియములు. వీనికి అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి అనువారు వరుసగా అధిష్టాన దేవతలు. మనస్సు అధిష్టాన దేవత చంద్రుడు. ఇట్లు 11 ఇంద్రియములు, 11 అధిష్టాన దేవతలు. తైజసాహంకారము, సాత్వికాహంకారముతో ఇంద్రియములను ఆవిర్భవింపజేయును. రాజసాహంకారముతో కలేకలేనిదే సాత్వికాహంకారము, తామసాహంకారము కూడా మార్పు చెందవు. కానీ ప్రధానముగా సాత్వికాహంకారము నుండి ఇంద్రియములు, మనస్సు వచ్చినవి అనియు, తామసాహంకారము నుండి భూతములు వచ్చినవి అనియు ఎరంగవలెను. కానీ ప్రధానముగా జ్ఞానశక్తి, క్రియాశక్తి అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, బుద్ధి అనగా అంతఃకరణము అనబడేడి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి 4 తైజసాహంకారము నుండి వెలువడినవి. ఈ విధముగా మహాభూతములు, ఇంద్రియములు, మనస్సు, శబ్దాది గుణములు ఆవిర్భవించినను విడివిడిగా కాక అన్నియూ కూడిన గాని బ్రహ్మాండము ఏర్పడదు. ఆ బ్రహ్మాండమే భగవానుని శరీరము. ఆ శరీర నిర్మాణమునకు భగవానుడే ప్రేరణ కలిగించి పంచభూతములను వానిలో అవి కలిగినట్లు చేసెను. అట్లు కలియుటకు పంచీకరణము అని పేరు. మనకు లభించు మహాభూతములు 5 సగము ఆ భూతమునకు చెందిన భాగముండును. ఇప్పుడు మనకు కనపట్టు భూమిలో సగభాగము భూమి, మిగిలిన సగము జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఉండును. అనగా సగము 1/2 భాగము భూమి భాగము, 1/8 భాగము తేజస్సు, 1/8 భాగము వాయువు, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము జలము. ఇది మనము భూమి అని వ్యవహరించడి మహాభూతము. ఇట్లే పంచభూతములు కూడా ఉండును. భగవానుని శక్తిచే ప్రేరణ చేయబడిన సూక్ష్మభూతములు పైన చెప్పిన పాళ్లలో పంచీకరణము చెంది మహాభూతములుగా ఏర్పడినవి. ఇవి స్థూలముగా, సూక్ష్మముగా కూడా ఉండును. ఒకప్పుడు కారణముగా ఉండును, అప్పుడుది సూక్ష్మమనబడును. అది ఏ కార్యం అయి స్థూలము అనబడును. స్థూలముగా ఉన్న దానిని సత్తు అందురు, సూక్ష్మముగా ఉన్నప్పుడు అసత్తు అందురు. ఇట్లు పరమ పురుషుని సంకల్పముచే సత్వరజస్తమో గుణములు కల ప్రకృతి బ్రహ్మాండముగా పరిణమించినది. ఆ బ్రహ్మాండము ప్రళయకాలాంతము వరకు జలములో మునిగి ఉండెను. అప్పుడు ఆ బ్రహ్మాండము నుండి ఒక పురుషుడు బయలుదేరెను. అతడే విరాట్ పురుషుడు. ఈ సమిష్టి పురుష శరీరుడకు బ్రహ్మ కాలము, కర్మ, స్వభావము అనువానిని ఆధారముగా చేసుకొని చైతన్యము లేని బ్రహ్మాండమున చలనమును కలిగించెను. ఆ అండమును ఛేదించి వెలువడిన పురుషునే పురుష సూక్తము వర్ణించినది. అతనికి సహస్ర శిరస్సులు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు. పురుషుడు చేయి దానికంటే 1000 రెట్లు అధికముగా చేయగల వాడని ఎరంగవలెను. బ్రహ్మాండమంతయు అతని శరీరముగా భావించినప్పుడు ఆయా లోకములను ఆయా అవయవములుగా ఉపాసకులు భావించుందురు. క్రిందనున్న అతలము మొదలు 7 లోకములను ఆ పురుషుని పిరుదులకు క్రింద భాగము నుండి పాదముల వరకు ఉండు భాగములుగా కల్పించుకొందురు. బొడ్డు క్రింద నుండి భాగము ఆరంభించి శిరస్సు వరకు పైనుండు అవయములుగా భూమ్యాది 7 లోకములను కల్పించుకొందురు. ఇట్లు 14 లోకములు ఆ పరమ పురుషుని శరీరముగా భావించి ఉపాసింతురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు అన్నియూ విభూతులే అని ఎరుంగుటకు ఆ పురుషుని అవయవములుగా ఉపాసింతురు. దీనిచే 4 వర్ణములు ఆ పురుషుని అవయముల వంటివే. బ్రాహ్మణుడు ముఖము, క్షత్రియుడు బాహువులు, ఊర్వులు వైశ్యులు, పాదములు శూద్రులు అని కల్పించుటలోని భావమిది. వేరొక విధముగా కూడా కొందరు భావించుందురు. పాతాళం మొదలు భూలోకం వరకు పాదములు,
మొదలు కటి పర్యంత వరకు అవయముగా భావింపబడినవి. పాతాళం మొదలు భూలోకము వరకు పాదములు మొదలు కటి పర్యంతము అవయవములుగా భావింపబడినవి. నాభి మొదలు వక్షోభాగం వరకు భువర్లోకము, దానిపైని ఉరము మహర్లోకము, మెడ జనోలోకము, భూభాగము తపోలోకము, మూర్ధ అనగా శిరస్సు సత్యలోకము లేదా బ్రహ్మలోకము. బ్రహ్మలోకమే వైకుంఠమనియు చెప్పుదురు. ఇది ఎల్లకాలములందు ఉండెడిది. కటి ప్రదేశమునందు అతలలోకము, పిక్కలు తలాతలము, చీలమండలు మహాతలము, మీగాళ్ళు రసాతలము, పాదము పాతాళము, ఇట్లు ఆ విరాట్ పురుషుని అవయవములుగా లోకములన్నీ ఉన్నవని భావించి బ్రహ్మాండమునే విరాట్ పురుషుని విగ్రహముగా ఉపాసింతురు. లేదా పాదములచే భూలోకము, నాభిచే భువర్లోకము, శిరస్సుచే స్వర్లోకము కల్పింపబడినవి 3 లోకములనడి భావనచే కొందరు ఉపాసన చేయుదురు. మిగతా భాగాన్ని ఆ వర్ణన ఏమిటో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.